ఇప్పుడు మనం పళ్ళు ప్లీట్స్ అనేవి ఇలా పెట్టుకోవాలో చూసాం. ఈజీ మెథడ్ ఏంటి అంటే మనము ఫస్ట్ అయితే ఏ ప్లీట్ పెట్టాలనుకుంటున్నామో దాన్ని మనకు కావాల్సిన సైజ్ మెజర్ చేసుకుని పెట్టుకొని ఇలా ఫోల్డ్ బై ఫోల్డ్ చేసుకొని మనం నీట్ గా ఐరన్ చేసుకున్నామంటే ప్లీట్స్ అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయి అనమాట. ఇప్పుడు నేను 9 ప్లీట్స్ పెట్టానండి, అందుకని అన్ని టైమ్స్ ఫోల్డ్ చేశాను. ఆ ఫోల్డ్ చేసిన దాన్ని మళ్ళీ రివర్స్ లో వేసి శారీని మంచిగా నీట్ గా ఒక్కొక్క ప్లీట్ అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెడుతున్నా, వీడియో అనేది లెంత్ అయిపోతుందని, సో కొంచెం కేర్ఫుల్ గా చూడండి. దాన్ని చేసిన తర్వాత నీట్ గా అడ్జస్ట్ చేసుకొని దీంతో సెక్యూర్ చేసుకోవాలి. సెక్యూర్ చేసుకొని ఇప్పుడు మనం పిన్స్ తీసుకున్నాం కదా, ఫస్ట్ అవనేవి బోర్డ్ తో శారీకి ఫిక్స్ చేసుకొని టైట్ గా హోల్డ్ చేస్తుంది శారీని ఫిక్స్ చేసుకొని నీట్ గా ప్లీట్స్ అనేవి 1 by 1 అడ్జస్ట్ చేసుకొని కొన్ని లెవెల్ వైజ్ గా పిన్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఒకే దగ్గర పెట్టి పెట్టాలంటే శారీ అనేది మెస్సీగా అయిపోతుంటుంది, ప్లీట్స్ అనేవి కరెక్ట్ గా సెట్ అవ్వవు అనమాట. అందుకని కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ పిన్స్ అనేవి పెట్టుకోవాలి. ఎంత లెంత్ వరకు తీసుకుంటామో అంత లెంత్ వరకు. నేను మధ్యలో 3 పిన్స్ అనేవి యూజ్ చేశాను. సో ప్లీట్స్ అనేవి ఎటు మూవ్ అవ్వకుండా అలానే ఫిక్స్ అయి ఉండిపోతాయి అనమాట. లేదు అంటే మనం ఇప్పుడు స్టార్టింగ్ పిన్ లో పెట్టి మళ్ళీ స్టార్టింగ్ పిన్ లో పిన్ పెడతా నేను అని అంటే ప్లీట్స్ అవి అటు ఇటు మూవ్ అవుతాయి, మనకి శారీ అనేవి నీట్ గా రాదు బాక్స్ ఫోల్డింగ్ కూడా పెట్టుకోవడానికి. అందుకని మధ్యలో పిన్స్ అనేవి పెట్టడం చాలా బెటర్ అనమాట. ఇలా పిన్ తో సెక్యూర్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క లెవెల్ ని బట్టి అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను నా బోర్డ్ సైజుని బట్టి ఒక్కొక్క లెవెల్ అనేది అడ్జస్ట్ చేసుకొని పెట్టేస్తున్నాను. ప్రతిదాన్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని మనం కంప్లీట్ గా ఐరన్ చేసుకున్నామంటే లోపల ప్లీట్స్ కూడా శారీ డ్యామేజ్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇంత అప్డేట్స్ కోసం డూ ఫాలో సుప్రియాస్ ఫ్యాషన్ లో ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ సబ్స్క్రైబ్ ది యూట్యూబ్ ఛానల్. పదవే నీ రెక్కలు నా రెక్కలు చాచి పోదామీ దిక్కులు ఆ చుక్కలు దాటి పరువంలో రాదారి ఆకాశం అయిందే పై పైకెళ్ళాలన్నదే చకోరీ.